విక్టరీ వెంకటేష్ మూవీ అనగానే ఒక వర్గం ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు వెంకటేష్ మూవీ కోసం చూస్తూ ఉంటారు. వెంకటేష్ గత కొంతకాలం నుంచి ఫైట్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ సినిమాల్లో ఎక్కువ కామెడీ ఉండే కథనాలు ఎంచుకుంటున్నారు. ఈ తరం ప్రేక్షకులకు అదే బాగా నచ్చుతోంది. వెంకటేష్ నటించిన అనేక చిత్రాలు కామెడీ మూలంగానే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మల్లీశ్వరి నుంచి నమో వెంకటేశ, F1, F2 లాంటి మూవీలతో పాటు తాజాగా విడుదలయ్యి సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం కూడా కామెడీ ఎక్కువ ఉండడం వల్లనే బాక్సాఫీస్ వద్ద మూవీ రికార్డును బ్రేక్ చేసింది. తన వయసుకు సంబంధించిన స్టోరీలలో కామెడీ నప్పుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అలాంటి కథలు దర్శకులను ఎంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరొక వార్త చక్కర్లు కొడుతోంది. విక్టరీ వెంకటేష్ తర్వాత మూవీ ఎవరితో అన్న అనుమానం తెరదించేలా ఈ ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వెంకటేష్ తదుపరి చిత్రానికి దర్శకుడు కూడా డిసైడ్ అయిపోయారు. ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రచయితగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత క్రియేటివ్ ఉన్న దర్శకుడిగా మారాడు. తదుపరి చిత్రంలో తాజాగా అందుతున్న కబురు ప్రకారం విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాసుల మధ్య కథకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అయితే త్వరలోనే దీనికి క్లాప్ కొట్టే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్. ఇద్దరి కాంబినేషన్ లో గతంలో మూవీ రాకపోయినా మల్లీశ్వరి, నువ్వులోకి నచ్చే మూవీలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేశారు. ఆ మూవీలు కూడా డైలాగ్స్ తోనే హిట్ అందుకున్నాయి. ఇప్పుడు నేరుగా దర్శకత్వంలో వెంకటేష్ తో మూవీ తీయాలని భావించినట్టు కథ కూడా రెడీ చేస్తున్నారట. ఈ మూవీకి హారిక అండ్ హన్సిక క్రియేషన్స్ నిర్మాతలుగా వహిస్తూ ఉన్నారు. అదే జరిగితే మరోసారి ఈ కాంబినేషన్ లో నవ్వులు పోయించే సినిమా మన ముందుకు రావడం ఖాయమని చెప్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.